ఎంతైనా వెజిటేబుల్స్ మన ఇంట్లోనే పండించి వాటితో వంట చేస్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరే కదా. ఇంట్లో కొరియాండర్ సీడ్స్ అలా సరదాగా ఉన్నాయి కదా అని చెప్పి వేస్తే కొరియాండర్ ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇవైతే టొమాటోస్ ఇంకా పండలేదు. తర్వాత కాకరకాయ చెట్టు అదైతే మేము అసలు వేయని కూడా వేయలేదు, ఎలా మొలిచిందో అదే మొలిచేసింది. చూస్తే ఎన్ని ఎన్ని కాయలు వస్తున్నాయో. నేను ఈ వీడియో రికార్డ్ చేసి 2 months అలా అవుతుంది, కానీ ఇప్పటికీ కాకరకాయ చెట్టు మాత్రం పోలేదు. ఇంకా కేజీలు వస్తూనే ఉన్నాయి. ఒక్కటే తీగ ఎన్ని కాయలు ఇచ్చిందో ఇప్పటికీ ఉంది. అదైతే నేను వీడియో తీసి 2 months అవుతుంది. అప్పుడు నేను కట్ చేసింది ఒక 1.5 kg అలా వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇంకా చెట్టుకి దాని తర్వాత ఒక 2-3 సార్లు హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు ఇంకా చెట్టుకి ఇంకా ఒక 1-1.5 kg అంతే ఉన్నాయి. తర్వాత చిక్కుడుకాయ చెట్టు అయితే మా అమ్మనే వేసింది. అదైతే అసలు ఎన్ని కాయలు వచ్చాయోనండి, ఆల్మోస్ట్ ఒక 15 kgs పైననే వచ్చి ఉంటాయి. ఏమైందో కానీ లాస్ట్లో వచ్చేసరికి ఆకులంతా రెడ్గా అయిపోయి పాడైపోయింది. చెట్టు అంతా తీసేసాము. ఎలాగో ఉగాదికి ఉండకూడదు అంటారు కదా చిక్కుడుకాయ చెట్టు, అది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా అమ్మ అది ఎంత బాగున్నా సరే, ఆ చెట్టు ఎంత బాగున్నా కూడా పాపమని దాని ప్రాణం తీసేస్తుంది. ఉగాదికి ఉండకూడదు అంటది. అదేమన్నా అడిగితే అది ఎందుకమ్మా అంటే అది మాత్రం చెప్పదు. ఉండకూడదని చెప్పినప్పుడు వినవా అంటది. ఏంటో కొన్నిటికి ఆన్సర్ తెలియదు, కానీ అవి మాత్రం ఫాలో అవుతూ ఉంటారు ఈ పెద్దవాళ్ళు. ఇంకొకటి పొటాటో, మా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు ఒకటి మొలకొచ్చింది. దాన్ని తీసుకెళ్ళి సాయిల్లో పెడితే ఒక 2 months తర్వాత బాగానే మొలకొచ్చింది. కొంచెం ప్లాంట్ గ్రో అయింది కూడా. తర్వాత ఎందుకో తెలీదు అది ఎండిపోయింది. దాని లైఫ్ టైమే అంతో మరి ఏమో, మరి 2 months తర్వాత అదైతే ఎండిపోయింది. ఏమి ఉండదులే అనుకున్నాను, కానీ తీసి చూస్తే బేబీ పొటాటోస్ ఉన్నాయి. 3 బేబీ పొటాటోస్ ఉన్నాయి ఒక్క చిన్న ప్లాంట్కే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తే చాలా బాగుంది, చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. ఇవే ఆ బేబీ పొటాటోస్ కరెక్ట్గా 3 వచ్చాయి. కర్రీ అయితే చపాతీలోకి వేసాను. ఇది చాలా బాగా వచ్చిందండి. ఎంతైనా ఇంట్లో పండించుకున్న కర్రీ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే కదా. ఆ రోజు బీట్రూట్లో ఈ కొత్తిమీర వేసాను, అసలు ఆ టేస్టే వేరే లెవెల్ అసలు. ఇదైతే లాస్ట్ అయితే నా ఫేవరెట్ చింతకాయ పచ్చడి, అందులో కూడా వేసాను. చింతకాయ పచ్చడిలో కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్